జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రోజువారీ ఖర్చులను నెట్టుకు రావడం కోసం కూడా అప్పుల మీద ఆధారపడాల్సి వస్తున్న సంగతి తెలిసిందే. అప్పుల మీద అప్పులు చేయడం, వాటికి వడ్డీలు కట్టడం, ఆ వడ్డీల కోసం మళ్లీ అప్పులు చేయడం, ఇదే ప్రభుత్వం నడుస్తున్న తీరుపుడు. ఈ వ్యవహారంలో పడి డెవలప్మెంట్ అనే మాటనే మర్చిపోయారు. ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు. ఇలా రోజువారీ అవసరాల కోసం ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు జగన్ చేస్తున్న మాయాజాలం అంతా ఇంత కాదు. రాజధాని మార్పు అంటూ అమరావతిని అడవి చేసేశారు. ఇప్పుడు అక్కడ అన్ని చెట్లే కనిపిస్తున్నాయి. మధ్య మధ్యలో అప్పట్లో చంద్రబాబు ప్రారంభించిన భవంతులు, పునాదులు మొదటి అంతస్తుల దశలో కనిపిస్తున్నాయి. గత 5 ఏళ్ల నుంచి ఒక్క ఇటుక కూడా పేర్చకుండా కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తాన్ని జగన్ సర్కార్ చిట్టడివిలా మార్చేసింది. అయితే అక్కడ ప్రారంభ దశలో పునాదుల దగ్గర ఉన్న భవనాలను అడ్డుపెట్టుకుని అప్పులు రాబడుతోంది. అసలు నిర్మాణమే జరగని బిల్డింగుల్లో అధికారులు నివసిస్తున్నారని, వారి కోసం ప్రభుత్వం సిఆర్డీఏ సంస్థకు 70 కోట్లు అద్దె రూపంలో కట్టామని ఒక అబద్ధాల కథ రూపొందించింది. అంతేకాకుండా 70 కోట్లు విడుదల చేస్తూ దానికి సంబంధించిన ఒక జీవోను కూడా విడుదల చేసింది. అయితే ఈ నాటకం ఆడేందుకు ఓ కారణం ఉంది. ఇదంతా బ్యాంకులకు కట్టాల్సి వచ్చే 1200 కోట్ల అప్పును తప్పించుకోవడానికే అని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి. నిర్మాణ దశలో ఉన్న ఆ బిల్డింగులు పూర్తి కావడం ఒక పెద్ద అబద్ధమైతే, అక్కడ అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు ఉండడం ఇంకో పెద్ద మాయాజాలం. వారి కోసం 70 కోట్లు అద్దె కడుతున్నామని జీవో విడుదల చేయడాన్ని ఇక ఏమంటారో ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. చంద్రబాబు ఉన్న సమయంలో అమరావతిలో ముందు చూపుతో వ్యవహరించారు. ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు నివసించడం కోసం వివిధ భవనాలు, అపార్ట్మెంట్ల నిర్మాణం చేపట్టారు. అత్యాధునిక వసతులతో, అదిరిపోయే ఎలివేషన్లతో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వాటి నిర్మాణం మొదలుపెట్టారు. అప్పట్లోనే 75% వరకు నిర్మాణం పూర్తయింది. వాటిని చంద్రబాబు హయాంలో బ్యాంకుల కన్సార్షియం నుంచి 1950 కోట్లు అప్పు తెచ్చి నిర్మించారు. 2017లో ఈ ప్రాజెక్టుల అంచనాలు తయారు చేసినప్పుడు 2560 కోట్ల అంచనాగా నిర్ధారించారు. దీంట్లో 500 కోట్లు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. మిగిలిన వాటిలో 1950 కోట్లు బ్యాంకులు అప్పు రూపంలో ఇచ్చాయి. అయితే జగన్ హయాంలో యువతలి పుల్ల తీసి అవతల పెట్టలేదు. పైగా ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన 500 కోట్లను ఇవ్వలేదు. నిర్మాణ దశలో బిల్డింగులు తప్ప అక్కడ ఏమీ లేవు. నిజానికి 2023 ఫిబ్రవరి నాటికి నిర్మాణం కంప్లీట్ అవ్వాలి, కానీ అవ్వలేదు. అయితే బ్యాంకులు అడిగినప్పుడల్లా అది నిర్మాణ దశలో ఉందని, 2023 ఫిబ్రవరి నుంచి అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు అక్కడ నివాసం ఉంటున్నారని అబద్ధం చెబుతూ ఉన్నారు. ఈ భవనాలను రెడీ చేయడం కోసం గడువును 2024 ఫిబ్రవరి వరకు గడువు పెంచారు. ఆ గడువు వచ్చి దాటిపోతుంది కూడా. ఇక అప్పు తిరిగి చెల్లించాల్సిందే. ఇప్పుడు ఏడాది నుంచి ప్రభుత్వం తాను చెప్తున్న అబద్ధాన్ని మరింత గట్టిగా చెప్పడం కోసం మంగళవారం అబద్ధాలతో కూడిన మరో జీవో ఇచ్చింది. జీవోలో ఉన్న ప్రకారం ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులకు వసతి కోసం ప్రభుత్వం ఏడాదికి 40 కోట్లు ఖర్చు పెడుతుంది. ఉద్యోగులకు ఉచిత వసతి గడువును ఇటీవలే పొడిగించారు. ఉద్యోగుల కోసం 134 ప్లాట్లను ప్రభుత్వం అద్దెకి తీసుకుంది. మంగళగిరి, రైన్-ట్రీ పార్కులో, నవలూరు, ఉండవల్లి, గుంటూరు, తాడంకిలో ఈ ప్లాట్లు ఉన్నాయి. వీటి కోసం ప్రభుత్వం నెలకు 25 లక్షల అద్దె చెల్లిస్తోంది. ఇవి కాకుండా రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కోసం ఒక్కొక్కరికి నెలకు 40,000 చెల్లిస్తున్నారు. అందరికీ కలిపితే ఏడాదికి 40 కోట్లు ఖర్చవుతుంది.